ఈ రోజు మనం చూడబోయే గ్రామం కూచిపూడి. ఈ గ్రామం నుంచే కూచిపూడి నాట్యం పుట్టింది. ఈ గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో ఉంది. కృష్ణా జిల్లాలోని ముఖ్య పట్టణమైన విజయవాడకి 54 కిలోమీటర్ల దూరంలోను, అలాగే మచిలీపట్నానికి 26 కిలోమీటర్ల దూరంలోను ఈ గ్రామం ఉంటుంది. ఇక ఈ గ్రామంలో 2వ శతాబ్దంలో ఈ కూచిపూడి ప్రాంతంలో బ్రాహ్మణులు ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడంతో ఈ పేరు వచ్చింది. మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళే బైపాస్ నుంచి మనం ఒకసారి చూడొచ్చు. అటు ఇటు కూడా పొలాలను అప్పుడే కోసి ఇలా ధాన్యాన్ని రాసుల కింద కట్టారు. ఇది రోడ్డు అంతా వెళ్తుంటే చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి ఇవన్నీ. మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళే ఈ బైపాస్ నుంచి లెఫ్ట్కి అయితే కూచిపూడి వెళ్లాల్సి ఉంటుంది. ఈ గ్రామంలో పుట్టిన ఈ కూచిపూడి నాట్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అభ్యసిస్తున్నారు. ఈ కూచిపూడి నృత్యానికి సిద్ధేంద్ర యోగి ఆద్యులుగా చెప్తారు. మనం ఈ బైపాస్ రోడ్ నుంచి లోనకి కట్ అవ్వగానే ఈ వెనకాల మనకు పొలాల మధ్యలో లొకేషన్ అయితే చాలా బాగుంది. అంటే కోత అయిపోయినట్టుంది. ఇప్పుడు మొత్తం అన్నింటిని కుప్పల కింద పొలాల్లోనే ఉంచారు. తర్వాత మరి బయటకు తీసుకొస్తారేమో. ఇప్పుడు అంతర పంట కింద వచ్చేసరికి పిల్లి మెసరు అది వేసారన్నమాట. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి శ్రీ మధ్య రావమ్మ ఆలయం అయితే లోన్ ఉంది. చిన్న సిమెంట్ రోడ్డు అంటే వెళ్తే టెంపుల్ అయితే కనిపిస్తుంది. అటు ఇటు మొత్తం పొలాల మధ్యలోంచి చిన్న రోడ్డు అయితే ఉంది. ఆ ఆలయం ఏ విధంగా ఉంది ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కోత కోసిన మనల్ని ఇలా కనిపిస్తుంది, కానీ అటు ఇటు పొలాలు ఉండి ఈ రోడ్డు అంటే వెళ్తే చాలా బాగుంటుంది. అప్పుడైతే చూడొచ్చు, చాలా అయితే బాగుంది మధ్యలో. కూచిపూడి ఇక్కడే మొదలైందంట కదండి. అవును. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దాని హిస్టరీ అది కావాలి. కంపెనీ ఏంటి? కంపెనీ కాదు, మాది యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చామండి. అంటే కూచిపూడి మీ ఊరు నుంచే పుట్టిందంట కదా. అది ఎక్కడండి? అది శివాలయం అండి. ఎవరి పేరేంటండి? ఎవరని చెప్తారు. ఈ స్తూపం కూడా దాని గురించేనంటారా? ఓకే, మీ ఊరు నుంచి కూచిపూడి అనేది పుట్టింది. ఓకే ఓకే, సరేనండి.
ఇక ఈ కూచిపూడి అనేది ఈ గ్రామంలోనే పుట్టిందని చెప్పుకున్నాం కదా. ప్రస్తుతానికి ఇక్కడ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, ఇది పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ విశ్వవిద్యాలయం అయితే ఉంది. అయితే 1989 తర్వాత ఇది పొట్టి శ్రీరాములు కళాక్షేత్రంగా అయితే మారింది. అంతకుముందు సిద్ధేంద్ర కళాక్షేత్రంగా ఇదైతే ఉండేదన్నమాట. ఈ కళాక్షేత్రంలో విద్యను నేర్పే గురువులు, అలాగే విద్యను అభ్యసించే శిష్యులు కనిపిస్తూ ఉంటారు. అంటే ఇది కూడా ఒక సర్టిఫికేట్ కోర్స్ అన్నమాట. మనం పీజీ ఏ విధంగా చేస్తాం అదే విధంగా ఇక్కడ స్టడీ మొత్తం ఉంది. స్టడీ మొత్తం కూడా ఈ కూచిపూడికి సంబంధించి అయితే ఉంది ఇందులో. మరి అది ఎవరెవరు నేర్చుకోవచ్చు, దానికి ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా ఉన్నాయేమో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడ కూచిపూడికి సంబంధించి పీజీ క్లాసులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. అంటే కూచిపూడి ఇదే గ్రామంలో పుట్టింది అని చెప్తూ ఉంటారు. మనకు కూడా పూర్తి హిస్టరీ తెలీదు. వాళ్ళు వచ్చేసరికి పీజీ స్టూడెంట్స్. నమస్తే మేడం. కూచిపూడి వచ్చేసరికి ఇదే గ్రామంలో నుంచి స్టార్ట్ అయిందని చెప్తూ ఉంటారు. కూచిపూడి నృత్యము అని అంటామండి. కూచిపూడి నృత్యం అనేది మనకి విజయవాడకి కొన్ని కిలోమీటర్ల దూరంలో కూచిపూడి అగ్రహారంలో మనకి కూచిపూడి నృత్యం అనేది పుట్టింది. ఇది 1000 ఏళ్ల క్రితం నుంచి కూడా కూచిపూడి నృత్యం అనేది మనకి మొట్టమొదటి నుంచి ఉంది. కూచిపూడి నృత్యం ఇక్కడ పుట్టింది కాబట్టి ఇక్కడ నేర్చుకోవడం వల్ల మన సంస్కృతి, సాంప్రదాయము అంటే ఒక పద్ధతి, ఒక సమక్రమంలో తెలుస్తాయి. అందువల్ల ఏంటంటే మేము పీజీ చేయటానికని ఇక్కడికి వచ్చాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు నుంచి వచ్చాము. అదే అంటే గురుముఖంగా నేర్చుకున్న విద్య అనేది భావితరాలకు అందాలి. అది మెయిన్ కాన్సెప్ట్ తో మేము అది తీసుకుని కొంచెం కష్టమైనా సరే ఇక్కడికి వచ్చి నేర్చుకుంటాం. ఓకే. అంటే పీజీ అంటే ఇప్పుడు చాలా కోర్సెస్ ఉన్నాయి. మీరు ఇప్పుడు చేయడం వల్ల 2 years ఇక్కడ మీరు స్పెండ్ చేస్తారు. దానివల్ల మీకు యూజెస్. కాకపోతే ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ చాలా తక్కువ కదా, ఎంబీఏ అని, ఎంసీఏ అని పెద్ద పెద్ద కోర్సెస్కి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చి ఇంత చాలా పట్టుదలగా నేర్చుకుంటున్నారు కదా, దానికి కారణం ఏంటంటారు? అంటే మేము ఇంత డెడికేషన్తో నేర్చుకోవడానికి యాక్చువల్లీ నేను చదివే ప్రొఫెషన్ వేరు, ప్యాషన్ వేరు. మేము ఎంతో ఇంట్రెస్ట్తో ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చాము. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఉండే కలియుగంలో అంతా కూడా కొంచెం మోడర్న్ టెక్నాలజీ అనేది డెవలప్ అయిపోతుంది. ట్రెడిషనల్ టెక్నాలజీ అనేది కొంచెం అట్టడుగున స్థాయిలో ఉండిపోతుంది. అలా ఉండకూడదు, ట్రెడిషనల్ కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అని ముఖ్య ఉద్దేశంతో గురుముఖంగా అంటే మా గురుగారైన అంటే మా ప్రిన్సిపల్ సార్ అయిన వేదాంతం రామలింగయ్య శాస్త్రి గారు, అలాగే ఏలేశ్వరపు శ్రీనివాస్ సార్, ఇలా ఎంతో మంది గురువుల ఆధ్వర్యంలో మేము గురుముఖంగా శిక్షణ తీసుకుంటున్నాము. 2 years ఇక్కడే ఉండి 2 సంవత్సరాలు ఇక్కడే ఉండి పూర్తిగా అంటే సక్రమంగా విద్యను నేర్చుకుంటున్నాం. అంటే మీరు నేర్చుకున్న తర్వాత మళ్ళీ వేరే నేర్పడానికి అంటారా? ఓకే. 2 years ఇక్కడ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను వచ్చింది రాజమండ్రి అండి. ఇంకా మిగతా స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్కరు శ్రీకాకుళం అని, కర్నూలు అని, నెల్లూరు అలా వేరు వేరు ప్రాంతాల నుంచి వస్తారు. అలాగే సౌత్ సైడ్ నుంచి కూడా వస్తారు. అంటే మనకి బెంగళూరు అటు సైడ్ నుంచి కూడా వస్తూ విద్యను ఇక్కడ నేర్చుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఏంటంటే కూచిపూడి కళాక్షేత్రం అండి, ఇది సిద్ధేంద్ర కళాపీఠం అంటారు. ఇక్కడ నేర్చుకోవటం అనేది మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే గురుముఖంగా విద్య నేర్చుకునేది వేరుగా ఉంటుంది. అదే టీవీలోను ఏదో యూట్యూబ్లోను అవి చూసి విద్య నేర్చుకోవడం అనేది కొంచెం వేరుగా ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటుంది అంటారు కూచిపూడి నేర్చుకోవడానికి? మనకి ఎంఏ డాన్స్ చేయాలంటే నార్మల్ డిగ్రీలో ఏదో ఒకటి యూజీ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. అలాగే సర్టిఫికేట్ కోర్స్ అంటే కూచిపూడి నృత్యంలో సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా కోర్సెస్ అనేవి మ్యాండేటరీగా చేసి ఉండాలి. అవునండి. అంటే మనకి మొత్తం భారతదేశంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి కూచిపూడి ఫేమస్, తమిళనాడుకు భరతనాట్యం, అంటే ఇవన్నీ కూడా కంప్లీట్ ట్రెడిషనల్ ఫార్మ్స్ అన్నమాట. అంటే శాస్త్రీయ నృత్య రీతులు. ఇందులో ఏంటంటే మన కూచిపూడిలో ఎలా ఉంటుందంటే అభినయ ప్రాధాన్యము, పాదభేదాలు అవన్నీ కూడా ప్రాధాన్యత ఉంటూ ఉంటాయి. ఇది నృత్యము అంటారు. నృత్యం అంటే ఏంటంటే పాదభేదాలు, అభినయము, అలాగే ఆంగికాభినయం, ఆహార్యాభినయం మొత్తం అంతా కూడా ఇందులో వస్తూ ఉంటుంది. అంటే ఇందులో ముఖ్యంగా మనకి చాలా మంది ఏమంటారంటే భరతనాట్యం నేర్చుకుంటుంది అంటారు. కానీ భరతనాట్యానికి కూచిపూడికి చాలా వ్యత్యాసం ఉంటుంది, అంటే చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే భరతనాట్యంలో మనం పాట పాడకుండా చేస్తాం, కూచిపూడి సాంప్రదాయం ప్రకారం పాట పాడుతూ చేస్తాం. యాక్చువల్ ఏంటంటే కూచిపూడి నృత్యంలో మొట్టమొదటిగా భాగవత మేళం అని ఉండేదండి. అందులో ఏంటంటే ఓన్లీ మగవారు మాత్రమే నృత్యం చేస్తూ వచ్చేవారు, ఆడవారు చేసేవారు కాదు. అంటే ఊరూరా తిరుగుతూ ఏదో ఒక అంటే వారి ఊర్లో జరిగే ఏమైనా ఒక సమస్యలు ఉన్నాయనుకోండి, అది నృత్య రూపంలో ప్రదర్శించి అది ప్రజలకు అందిస్తూ వచ్చేవారు అనమాట. అంటే అందించడం వల్ల ఏమవుతుందంటే ఆ ఊరి యొక్క రాజు కొంచెం రియలైజ్ అయ్యి ఆ సమస్యలు తీర్చే ప్రయత్నం అనేది చేస్తూ ఉండేవారు. అంటే మన శాస్త్రీయ నృత్య రీతులన్నీ కూడా మాక్సిమం ఎలా ఉంటాయంటే అండి ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంటాయి అన్నమాట.
ఈ కూచిపూడిలో. అవునండి. భరతనాట్యం వేరు, డిఫరెంట్, అది డిఫరెంట్, అది వేరండి, ఇది వేరు. మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా మన కూచిపూడి గ్రామంలో పుట్టింది కూచిపూడి నృత్యం అండి. ఓకే ఓకే, సరేనండి. అయితే కూచిపూడి నృత్య పితామహుడు సిద్ధేంద్ర యోగి అనమాట. సిద్ధేంద్ర యోగి వారిది ఇదే ఊరండి. ఓకే, ఇక్కడి నుంచే భారతదేశం ఎక్కడికి వెళ్ళినా కూచిపూడి అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. అవునండి. ఓకే, భారతదేశం అవ్వచ్చు, వరల్డ్ వైడ్ అవ్వచ్చు, కూచిపూడి డ్యాన్స్ అంటే ఇక ఈ కూచిపూడి విలేజే. అవునండి. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే అండి. అంటే మీరు ఇప్పుడు పీజీ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు ఇక్కడ? మాది మంగళగిరి. మంగళగిరి అంటే గుంటూరు. గుంటూరు మంగళగిరి. ఓకే, అంటే ఎడ్యుకేషన్ చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి నేను 4th క్లాస్లో ఉన్నప్పటి నుంచి డాన్స్ చేస్తున్నాను. అయితే స్టార్టింగ్ లో మాకు తెలియదు ఇలా ఇక్కడ కూచిపూడిలో ఎగ్జామ్స్ ఉంటాయని, అవన్నీ మాకు తెలీదు. నేను 9th 8th చదివేటప్పుడు మా సార్ చెప్పారనమాట, ఇలా ఎగ్జామ్స్ ఉంటాయి, మీ ఫ్యూచర్ లో చాలా యూజ్ అవుతాయి అని. నేను 10th ఎగ్జామ్స్ అవ్వగానే ఇక్కడ సర్టిఫికేట్ కోర్స్ ఇక్కడే కంప్లీట్ చేశాను. అది విజయవాడలో అట్లా చేసుకోవచ్చు, కానీ గుంటూరు అంటే మీరు పుట్టిన చోట చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మెయిన్ బ్రాంచ్ కదా అని మేము ఇక్కడికే వచ్చి రాస్తున్నాము. తర్వాత ఇంటర్లో కూడా మేము ఇంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి డిప్లొమా కోర్స్ చేసాము. సేమ్ ఎడ్యుకేషన్తో సమానంగా ఇదిగో నేర్చుకున్నాము. అలా చాలా మంది ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటారు, కానీ అలా ఏముండదు, మన గురువులు బట్టే ఉంటుంది. ఇది చాలా హెల్ప్ చేశారు ఈ గురువులు, రవి బాలకృష్ణ గారు, శ్రీనివాసులు మాస్టర్ గారు. నేను తర్వాత బీటెక్ చేశాను. బీటెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎంఏ కోర్స్ చేయడానికి వచ్చాను. అంటే 19 years తర్వాత ఎంఏ కోర్స్. ఎడ్యుకేషన్ కింద వెళ్తా ఉంటది. రోజుకి 1 గంట 2 గంటలు, రోజు జరగకపోయినా వారానికి 3 రోజులు జరుగుతాయి మా క్లాసెస్. 3 రోజులు ఇంకా దానికి టైం ఉంచుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఈ 2 years ఇక్కడ ఎంఏ కోర్స్ చేయడానికి వచ్చాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మీరు వెళ్ళి మీరు ప్రొఫెషనల్ జాబ్ ఎడ్యుకేషన్ మీద ఉంటుంది అన్నమాట. ఎడ్యుకేషన్ అటు కాకుండా అటు వెళ్ళొచ్చు, పూర్తిగా ఇటు చేసుకోవాలన్నా ఇటు చేసుకోవచ్చు. ఎంఏ సర్టిఫికేట్ ఉంది కాబట్టి అది చాలా మంచిది. సో మేము ఇటైనా చేసుకోవచ్చు డాన్స్, ఎడ్యుకేషనల్ పరంగా కూడా వెళ్ళొచ్చు. పిహెచ్డి అవి కూడా ఉంటాయి, దీంట్లో పిహెచ్డి కూడా ఉంటాయి, ఇంకా అవి కూడా చేసుకోవచ్చు. సరే సార్, ఇప్పుడు ఈయన. నమస్కారం. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ. ఓకే. ఈ కూచిపూడి భాగవతుల ఫ్యామిలీస్ అంటారుగా, దాంట్లో మాది చింతావారి ఫ్యామిలీ. నాది 8వ తరం. అలా ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ టీచర్స్ కింద అలాగే సార్. మేము ఇక్కడ మా ఊళ్ళో పుట్టింది, మేము ఇక్కడ చదువుకుని పిహెచ్డి చేసాం, ఇక్కడే నేర్చుకున్నాం కళాక్షేత్రంలో. భగవద్ అనుగ్రహంతో మనం ఇక్కడే కాంట్రాక్ట్ లెక్చర్గా రావడం జరిగింది. ఈ కూచిపూడి నాట్యాన్ని పరంపరను కాపాడడం అనేది మా ప్రధాన లక్ష్యం. ఓకే సార్. ఓకే సార్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీ పూర్వ ఋషులు ఎవరంటారు సార్? దీన్ని మనకి చరిత్ర ఉన్నంత వరకు క్రీశకం 11వ శతాబ్దం నుంచి నాట్యం ఉందని మన పెద్దలు చెప్పుకుంటూ వచ్చారండి. 11వ శతాబ్దంలో ఆనాడు సంస్కృత భాష వాడుకలో ఉండే. ఓకే సార్. సో అప్పుడు ఆ భాషలో మృత్యకటికం, వేణి సంహారం, చండకోశం అనే వాటిని ప్రదర్శించేవాళ్ళని చెప్పేవాడు. ఓకే ఓకే. దాని తర్వాత 13వ శతాబ్దంలో ఈయన సిద్ధేంద్ర యోగి అని ఈయన మాకు గురువుగా మనం చెప్తాము. ఈయన అసలు భామాకలాప అన్న దాన్ని రాశారు, సత్యభామ శ్రీకృష్ణుల మీద. ఈయన భామాకలాపంలో ప్రధానంగా ఏమిటయ్యా అంటే జీవాత్మను పరమాత్మలో ఎలా అనుసంధానం చేసుకోవాలి. నెంబర్ 1. భారతీయ వైవాహిక వ్యవస్థలో స్త్రీ పవిత్రత ఏమిటి, స్త్రీ గొప్పతనం ఏమిటి, మంగళసూత్రాల గొప్పతనం ఏమిటి, ముక్కు ముంగిర గొప్పతనం ఏమిటి, మనం ఎలా ఉండాలి అని మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన ఎన్నో విషయాలు ఒక అందమైన ఒక కథ అల్లాడు అందం మీద. సత్యభామని శ్రీకృష్ణుడు నువ్వు అందగత్తెవా నేను అందగాడినా అని అడిగితే సత్యభామ నేనే అందగత్తెననేప్పటికీ కృష్ణుడు కోపం వచ్చి వెళ్ళిపోవడం, ఇక ఈవిడ కృష్ణుడి కోసం పరితాపం చెందడం అనే దాని మీద ఇన్ని గొప్ప గొప్ప విషయాలు ఎన్నో చెప్పుకుంటూ వచ్చి ఆనాటి కాలమాన పరిస్థితుల్లో మనకి ఎటువంటి రవాణా సౌకర్యాలు కానీ ఎటువంటి ఆడిటోరియాలు కానీ ఏం లేవు కనుక ఆడవాళ్ళు ఇబ్బంది పడతారని తెలుస్తూ మగవాళ్లే ఆడవేషం వేసే పద్ధతిలో ఈయన క్రియేట్ చేసి మగవాళ్ళే ఆడవేషం వేయండి అని చెప్పి ఒక సిస్టమ్ పెట్టి ఈయన భామాకలాపాన్ని నేర్పడం జరిగింది. ఓకే సార్. ఇలా మనకి ఈయన సిద్ధేంద్రయోగి అయ్యాడు. ఓకే. ఆ తర్వాత ఈ కూచిపూడి నాట్యాన్ని కూచిపూడి భాగవతులు వారు, వేదాంతం వారు, వెంపటి వారు, చింతావారు, ఏలేశ్వరపు వారు, దర్భావారు, తాడేపల్లి వారు, మహంకాళి వారు, జోస్తుల వారు, దర్భావారు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ కుటుంబీకులు ఊరూరా తిరుగుతూ దీని పరంపరను కొనసాగిస్తూ వస్తున్నారు. ఓకే. ఈ కొనసాగిస్తున్న సమయంలో 1505వ శతాబ్దంలో అనుకోకుండా వీళ్ళు సిద్ధవటం సీమ అని ఊరెళ్ళారు. అక్కడ ఇప్పుడంటే మనకి స్టేజెస్ ఉన్నాయి, అప్పుడు లేవు కదండి. 4 రోడ్ల కూడలో పెద్దల పర్మిషన్ అడిగి అక్కడ నాట్య ప్రదర్శన చేసేవాళ్ళు. అలా ఆ రోజు అక్కడ ప్రదర్శన చేస్తూ ఉంటే అందరూ చూశారు కానీ ఎవరు సంతోషపట్ల. ఏమిటి ఎందుకు సంతోషపట్టలేదు, ఏమిటి కారణం అని అక్కడ ఉండి వాళ్ళు స్టేజ్ చేసి దాని విషయం తెలుసుకున్నారు. ఏమిటయా అంటే అక్కడ ఉన్నటువంటి సమ్మేట గురవరాజు అనే అతను ప్రజలందరికీ చిత్ర విచిత్రమైన ట్యాక్సులు వేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడు.
సో ఈ సమస్యను మనం పరిష్కరించగలమా అని అనుకుని వాళ్ళు ఏం చేశారు, అతని హెడ్ అయినటువంటి వీనరసింహరాయల దగ్గరికి వెళ్ళి అయ్యా కూచిపూడి భాగవతం వచ్చాం, ప్రదర్శన చేస్తామని చేయమన్నారు. అప్పుడు ఇతను చేసేటువంటి డిఫరెంట్ పనులన్నింటి కూడా ఒక స్టోరీ లాగా డాన్స్ కంపోజ్ చేశారు. ఓకే ఓకే. సో ఆ విషయం తెలుసుకున్నటువంటి వీనరసింహరాయలు దాని మీద విచారణ జరిపించి అతన్ని దండించారు. అలా ఒక కూచిపూడి నాట్యం ద్వారా ఒక విలేజ్లో నుండి ప్రజలందరూ కాపాడబడ్డారు. ఇదే కదా సామాజిక స్పృహ. ఓకే. అలా పరంపర కొనసాగిస్తున్న సమయంలో అబుల్ హసాన్ తానీషా గారు హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళుతూ కూచిపూడి వారి భామాకలాపాన్ని చూడడం, ఆ కూచిపూడి అగ్రహారికులకు అగ్రహారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అలా మనకి సంస్కృత రూపకాలని, కలాపాలని, కేళికలని వచ్చిన సమయంలో కూచిపూడి నాట్యానికి యక్షగానం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే భారత భాగవత రామాయణంలో కథలు తీసుకుని ఒక 40-50 మంది పాత్రలు నాటకీయతను జొప్పిస్తూ, వాచికాభినయం చెప్తూ, మార్గదేశీ వేదాలన్నీ చేసుకుంటూ యక్షగాన పితామహుల చింతా వెంకటరామయ్య గారు యక్షగానం అనే సిస్టాన్ని తీసుకొచ్చారు. అదే సమయంలో ఆయన వేదాంత లక్ష్మణ శాస్త్రి గారిని, అప్పటిదాకా కేవలం పురుషులు మాత్రమే కూచిపూడిలో నాట్యం చేసేవాళ్ళు, స్త్రీలకు ప్రవేశం లేదు. కాలం మారింది కదా, స్త్రీలు కూడా సమానమనే సంకల్పంతో ఈ కూచిపూడి భాగవతుల్లో ఒకడైనటువంటి వేదాంత లక్ష్మణ శాస్త్రి గారి 18వ శతాబ్దంలో స్త్రీలకు కూడా నాట్యంలో ప్రవేశం కల్పించారు. కల్పించి ఆయన వ్యస్త నృత్యాంశాలు అంటే సోలో ఐటమ్స్, అనమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు ఇట్లా అనమాట సోలో ఐటమ్స్ ఇష్టాన్ని తీసుకుంటూ వచ్చారు. అలా ఈ గ్రామంతో ఉన్నటువంటి కూచిపూడి నాట్యం వీళ్ళు నాట్యమేళాలుగా ఏర్పడి ఇలా ప్రచారం చేస్తూ కొంచెం డెవలప్ అవుతున్న సమయంలో పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం గారు అనేటువంటి కూచిపూడి భాగవతులు ఆయన ఈ కూచిపూడి నాట్యాన్ని తీసుకెళ్లి మద్రాసు నగరంలో అక్కడ ఒక అకాడమీని స్థాపించి ఈ గ్రామంలో ఉన్నటువంటి నాట్యాన్ని ప్రపంచ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకెళ్లి నృత్య నాటకము, నృత్యరూపం అనే కొత్త ప్రక్రియను తయారు చేసి ఎంతో మందికి శిక్షణ ఇచ్చి చాలామంది ఇప్పుడు ఆయన చేసిన కంపోజ్ చేసిన ఐటమ్స్ ఎంతోమంది శిష్యులు ప్రత్యక్షంగా ఉంటున్నారు. ఇలా 11వ శతాబ్దం నుంచి ఇప్పటిదాకా ఈ నాట్యం అనేది ఇంత డెవలప్ అయింది. అప్పటిదాకా గురుకులాల్లో నేర్పేటువంటి నాట్యాన్ని మా వాళ్ళందరూ ఈ నాట్యం మనతోనే ఆగిపోకూడదు, భావితరానికి అందించాలి, అది కులమతాలకు అతీతంగా మనం అంతా అందించాలనే సంకల్పంతో ఈ యొక్క కళాక్షేత్రాన్ని అంతా కూడా వాళ్ళు సొంత దీంతో వాళ్ళు కొనుక్కుని ఇక్కడ సిద్ధేంద్ర కళాక్షేత్రం అనే దాన్ని ఒకటి స్థాపింపజేసి అప్పట్లో ఒక కమిటీని ఏర్పరిచి ఉచితంగా నాట్యం నేర్పించారు. అలా ఒక 20-30 సంవత్సరాలు నేర్పించిన తర్వాత కాలానుగుణంలో జనరేషన్ మారుతున్నప్పుడు దాన్ని కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం నడపడం ఇదైపోయినప్పుడు 1989లో మనకి నందమూరి తారక రామారావు గారు అకాడమీలన్నీ తీసి పొట్టి శ్రీరామ తెలుగు విశ్వవిద్యాలయం అనే దాన్ని ఒకటి ఏర్పరిస్తే అప్పుడు ఈ సిద్ధేంద్ర కళాక్షేత్రాన్ని కూడా దాంట్లో మెర్జ్ చేయడం జరిగింది 1989లో. ఆ చేసినప్పుడు ఇక్కడ ప్రాథమికమైనటువంటి కోర్సు సర్టిఫికేట్ కోర్స్ అని, దాని తర్వాత డిప్లొమా కోర్స్ అని ఒక 6 సంవత్సరాల కోర్సు ఉండేది. దానికి పరిమితి ఏమిటంటే 10 సంవత్సరాల వయసు నుండి తెలుగు భాష కానీ ఇంగ్లీష్ కానీ వచ్చుంటే సరిపోతుంది, చదువుతో నిమిత్తం లేదు, రాయగలగాలి, చదవగలగాలి అంతే. అటువంటి వాళ్ళకి ఇక్కడ ప్రథమంగా ఉండేది. అలా ఒక 20 సంవత్సరాలు నడిచింది. దాని తర్వాత వచ్చినటువంటి ఇక్కడ కళాక్షేత్రం అక్కడ ఉండేది, పాత బిల్డింగ్స్, వెంకటేశ్వర భవనం అని అక్కడ. 1996లో డాక్టర్ చింతా రామనాథన్ గారిని ఆయన ప్రిన్సిపాల్గా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారి టైంలో ఇవన్నీ కట్టారు. వేదాంత పారదేశం గారు, చింతా కృష్ణమూర్తి గారు, వేదాంత సత్యనారాయణ శర్మ గారు ఆ సమయంలో వాళ్ళందరూ కళాక్షేత్రాన్ని కట్టారు. అది కొంచెం ఓల్డ్ అయిందని మళ్ళీ నూతన బిల్డింగ్లు కట్టాలని రామనాథన్ గారు మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి మీ అందరం స్టూడెంట్స్ అప్పుడు నేర్చుకున్నటువంటి మా చేత పర్ఫార్మెన్స్ చేస్తూ బయటంతా కూడా చేసుకుని ఈ సిద్ధేంద్ర కళాక్షేత్రాన్ని అనేక మంది సహాయ సహకారాలు, ప్రభుత్వ సహాయ సహకారాలతో, నిధులతో ఈ యొక్క కళాక్షేత్రాన్ని మళ్ళీ కొత్తగా నిర్మించడం జరిగి ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నా కూడా ఎంఏ చేయాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, పేదవాడు వెళ్ళలేడు. సో అటువంటి వాళ్ళకి మనం చేయూతి ఇవ్వాలని చెప్పని ఎంఏ కోర్సును 1999లో ఇక్కడ తీసుకొచ్చారు, కూచిపూడి తీసుకొచ్చారు. యక్షగానం అనే దాని కోర్సును తీసుకొచ్చారు. సో ఎంతోమంది కళాకారులకు హైదరాబాద్ అనేటువంటి నగరం వెళ్ళలేనటువంటి వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి విధంగా ఇక్కడ చేసి ఇక్కడ మొత్తానికి సర్టిఫికేట్ 4 సంవత్సరాలు, డిప్లొమా 2 సంవత్సరాలు, యక్షగానం 1 సంవత్సరం, సాత్వికాభినయం 1 సంవత్సరం, ఎంఏ 2 సంవత్సరాలు, పిహెచ్డి కోర్సును తీసుకొచ్చి ఇక్కడ చదువుకి డాన్స్కి ఇబ్బంది లేకుండా పక్కనే సంస్కృత పాఠశాల, అక్కడ 6th జాయిన్ అవుతారు, చదువుకుంటుంటారు, ఇక్కడ 6లో జాయిన్ అవుతారు. అక్కడ 10th క్లాస్ అయితే ఇక్కడ సర్టిఫికేట్ అయిపోతుంది, ఇంటర్మీడియట్ అయిపోతే ఇక్కడ డిప్లొమా అయిపోతుంది, అక్కడ డిగ్రీ అయితే ఇక్కడ డబుల్ డిగ్రీ అయిపోతుంది, ఎంఏ మాత్రం రెగ్యులర్ కోర్సు. మిగతా పార్ట్ టైమ్స్ కోర్స్ పెట్టి చదువుకునేటువంటి వాళ్ళకి అక్కడ చదువుకి దీనికి ఇబ్బంది లేకుండా 2 ఎక్కడా లేనటువంటి విధంగా అతి తక్కువ ఫీజు, కేవలం ఇప్పుడు సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులు కనీసం ఒక 1000 రూపాయలు సంవత్సరానికి, అది పెద్ద కష్టమైన విషయం కాదు. ఈ యక్షగానానికి కూడా ఒక 3000, 4000. ఈ ఎంఏకి ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్గా ఒకటి ఇలా చేసుకుంటూ వచ్చినటువంటి ఎంఏ స్టూడెంట్స్ అందరికీ కూడా ఉచిత అకామిడేషన్ వరకు ఫ్రీ అకామిడేషన్ ఇచ్చి ఇలా ఈ సంస్థను పొట్టి శ్రీరామ విశ్వవిద్యాలయం వారి యొక్క ఆధ్వర్యంలో, ఆంధ్ర తెలంగాణ వాళ్ళ యొక్క సంయుక్త నిర్వహణలో, ప్రధానాచార్య డాక్టర్ వేదాంత రామలింగ శాస్త్రి గారి నిర్వహణలో ఇక్కడ ఈ యొక్క సంస్థ అనేది నడవడం జరుగుతుంది. దీంట్లో సీనియర్ లెక్చరర్స్గా నా పేరు డాక్టర్ చింతారావి బాలకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను, అలాగే డాక్టర్ ఏలేశ్వర శ్రీనివాస్ గారిని ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇద్దరం బిస్మిల్లా ఖాన్ అవార్డీస్ డాన్స్ లెక్చర్గా చేస్తున్నాం.
ప్రిన్సిపాల్ గారు అటు అకాడమిక్ ప్లస్ టీచర్గా అండ్ రీసెర్చ్ స్కాలర్గా ఆయన కూడా, సంగీతంకి వెంకట దుర్గా భవాని గారు, మృదంగానికి ఏమో పశుపతినాథ శాస్త్రి గారు, ఇలా చేస్తూ ఉంటాము. ఇలా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కూచిపూడి నాట్యం నేర్చుకోవాలంటే కూచిపూడి గ్రామంలో మనం నేర్చుకోవాలి అనేటువంటి సంకల్పంతో ఉండేటువంటి వాళ్ళకు కూడా చక్కటి సదవకాశం ఈ యొక్క కళాక్షేత్రం అనేటువంటిది. ఈ రకంగా మన చరిత్ర ఇలా ఉంటూ ఇక్కడ మనకి ఉదయం 8 గంటలకి పిల్లలు క్లాస్కి వస్తారు, 9:30 కల్లా వెళ్ళిపోతారు చిన్నపిల్లలు, ఎందుకంటే 9:30 స్కూల్ స్టార్ట్ అయిపోతారు. సో వాళ్ళ స్కూల్స్కి ఇబ్బంది లేకుండా మనం రన్ చేస్తుంటాం. ఎంఏ వాళ్ళు యక్షగాన వాళ్ళు మాత్రం 10 to 1, 2 to 4 వరకు ఉంటారు. సో ఇలా ఉంటూ సాధ్యంత వరకు కులమతాలకు అతీతంగా పేద చిన్న అనేది లేకుండా అందరినీ సర్వసమానత్వంగా చూస్తూ విద్యే ప్రధానంగా సంస్కృతి సంప్రదాయాలే వాళ్ళకి మార్గదర్శకంగా మన కళని భావితరానికి అందించాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఓకే సార్. ఇప్పుడు అందరూ సుమారుగా ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రకారులు చెప్పేటువంటి లెక్కలో 400-500 సంవత్సరాల వెనకాల భరత మహర్షి అని మనకి భారతదేశానికి ఒక వరం లాంటి మనిషి, ఒక మహాముని ఆయన. మన ఆర్షధర్మంలో ఆస్తికత్వంలో పురాణ సంప్రదాయజ్ఞులు చెప్పే మాట ఏమిటంటే భరతుడు దేవముని అని, అంటే నారదాది మునులు ఎలాగో అలాగా అని. ఇక్కడ మన శాస్త్రవేత్తలు మన శాస్త్రజ్ఞులు ఈ పండితులు చెప్పేది ఏమిటంటే ఆయన కూడా మానవుడిగా ఉండి నాట్యశాస్త్రం రచించాడని. ఏది ఏమైనప్పటికీ ఆయన ఇప్పటికీ నాట్యశాస్త్రం రచన చేసి ఈ లెక్కల్లో దాదాపుగా 2700 సంవత్సరాలకు పూర్వం జరిగింది. అయితే ఏమిటి భరతుడు చేసినటువంటి గొప్పతనం, ఆ నాట్యశాస్త్రం వలన ఏమిటి, ఏదో ఓ ఆటపాట ఉన్నది ఇంత గొప్పది అయిపోతుందా అనే మాటకు వస్తే పెద్దలంతా తేల్చింది ఏమిటంటే నాట్యశాస్త్రమే తొలి లాక్షణిక గ్రంథము భారతదేశానికి అని.